నరేంద్ర మోడీ భారతదేశానికి వరుసగా 3 ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ ఇప్పటికే అత్యంత ఎక్కువ కాలం మన దేశానికి ప్రధానిగా పనిచేసిన రెండవ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు మోడీ. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు మిగతా దేశాల అధినేతల కన్నా కూడా నరేంద్ర మోడీ అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా కూడా రికార్డుల్లోకి ఎక్కారు. ఇక దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ రీసెంట్గా గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు. దాదాపు 75% మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోడీ ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన లీ జే మ్యూంగ్ 59% మంది మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 57%, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56%తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జూలై 4 నుంచి 10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. అందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా 75% మద్దతుతో మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో 75% మంది ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వగా 18% వ్యతిరేకించారు. మరో 7% మంది ఎటూ తేల్చుకోలేకపోయారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమ స్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేలో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70%కి పైగానే ఉంటుంది. 2022 సర్వేలో కూడా 13 మంది ప్రపంచ నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76%కి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్టంగా 78%ని తాకాయి. ప్రధాని మోడీకి ఈ స్థానం లభించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, దేశ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రభావాన్ని పెంచడంలో ఆయన పాత్ర వంటివి ఈ ప్రజాదరణకు కారణంగా నిలుస్తున్నాయన్నారు. దేశ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత, సుపరిపాలన అందించాలనే ఆయన దృక్పథం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయని చెప్తున్నారు. అలాగే కఠినమైన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా ఆయన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం చెక్కుచెదరలేదని ఈ సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో ఒక నాయకుడు ఇంతటి స్థిరమైన, ఉన్నతమైన ఆమోద రేటింగ్ను పొందడం అసాధారణం. అయితే మోడీ తన స్థానాన్ని నిలుపుకొని అందరూ మెచ్చిన నేతగా నిలిచారు. నరేంద్ర మోడీ భారతదేశానికి వరుసగా 3 ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ ఇప్పటికే అత్యంత ఎక్కువ కాలం మన దేశానికి ప్రధానిగా పనిచేసిన రెండవ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు మోడీ. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు మిగతా దేశాల అధినేతల కన్నా కూడా నరేంద్ర మోడీ అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా కూడా రికార్డుల్లోకి ఎక్కారు. ఇక దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ రీసెంట్గా గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు. దాదాపు 75% మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోడీ ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన లీ జే మ్యూంగ్ 59% మంది మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 57%, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56%తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జూలై 4 నుంచి 10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. అందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా 75% మద్దతుతో మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో 75% మంది ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వగా 18% వ్యతిరేకించారు.
మరో 7% మంది ఎటూ తేల్చుకోలేకపోయారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమ స్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేలో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70%కి పైగానే ఉంటుంది. 2022 సర్వేలో కూడా 13 మంది ప్రపంచ నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76%కి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్టంగా 78% తాకాయి. ప్రధాని మోడీకి ఈ స్థానం లభించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, దేశ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రభావాన్ని పెంచడంలో ఆయన పాత్ర వంటివి ఈ ప్రజాదరణకు కారణంగా నిలుస్తున్నాయన్నారు. దేశ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత, సుపరిపాలన అందించాలనే ఆయన దృక్పథం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయని చెప్తున్నారు. అలాగే కఠినమైన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా ఆయన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం చెక్కు చెదరలేదని ఈ సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో ఒక నాయకుడు ఇంతటి స్థిరమైన, ఉన్నతమైన ఆమోద రేటింగ్ను పొందడం అసాధారణం. అయితే మోడీ తన స్థానాన్ని నిలుపుకొని అందరూ మెచ్చిన నేతగా నిలిచారు. నరేంద్ర మోడీ భారతదేశానికి వరుసగా 3 ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ ఇప్పటికే అత్యంత ఎక్కువ కాలం మన దేశానికి ప్రధానిగా పనిచేసిన 2వ ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఎక్కువ కాలం పనిచేసిన 2వ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు మోడీ. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు మిగతా దేశాల అధినేతల కన్నా కూడా నరేంద్ర మోడీ అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా కూడా రికార్డుల్లోకి ఎక్కారు. ఇక దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ రీసెంట్గా గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు. దాదాపు 75% మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మోడీ ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన లీ జే మ్యూంగ్ 59% మంది మద్దతుతో 2వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే 57%, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56%తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జూలై 4 నుంచి 10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. అందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా 75% మద్దతుతో మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో 75% మంది ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వగా 18% వ్యతిరేకించారు. మరో 7% మంది ఎటూ తేల్చుకోలేకపోయారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోడీ 2021 నుంచి ప్రథమ స్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేలో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70%కి పైగానే ఉంటుంది. 2022 సర్వేలో కూడా 13 మంది ప్రపంచ నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76%కి ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్టంగా 78% తాకాయి. ప్రధాని మోడీకి ఈ స్థానం లభించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, దేశ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రభావాన్ని పెంచడంలో ఆయన పాత్ర వంటివి ఈ ప్రజాదరణకు కారణంగా నిలుస్తున్నాయన్నారు. దేశ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత, సుపరిపాలన అందించాలనే ఆయన దృక్పథం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయని చెప్తున్నారు. అలాగే కఠినమైన సవాళ్లు ఎదురైనప్పుడు కూడా ఆయన నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం చెక్కు చెదరలేదని ఈ సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు, ఆర్థిక సవాళ్లు తలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో ఒక నాయకుడు ఇంతటి స్థిరమైన, ఉన్నతమైన ఆమోద రేటింగ్ను పొందడం అసాధారణం. అయితే మోడీ తన స్థానాన్ని నిలుపుకొని అందరూ మెచ్చిన నేతగా నిలిచారు.